మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఇట్స్ హంబల్ రిక్వెస్ట్, మీరు అందరూ కూడా దాన్ని కొంచెం కట్ చేస్తాం. సార్ చాలా బాగా చూస్తారు, కట్ చేసేయండి. రైట్. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ స్టార్టింగ్ a wonderful session, I would like to introduce myself. I am Naga Srinu. I am an architect by profession and we are from Hyderabad. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పద్మారావు గారు మేబీ మీకు ఇలా ఒక వండర్ఫుల్ హెల్త్ డెమాన్స్ట్రేషన్ ఉందండి, ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఇన్వైట్ చేస్తుంటారు. అవునా కదా సార్? అంతే కదండి. అండ్ నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ అయిపోయి మీరందరూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు రెండు పనులు చేస్తారు సార్ డెఫినెట్గా. ఏంటి ఆ 2 థింగ్స్ అని చెప్తే, ఈ రోజు నుంచి నేను నా కుటుంబము చాలా ఆరోగ్యంగా ఉండబోతున్నాము. ఎలా ఉండబోతున్నాం సార్? ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యంగా ఉండబోతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు నుంచి నేను చాలా టెన్షన్ ఫ్రీగా బతకవచ్చు అని చెప్పి మీరు సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. సో ఐ రెడీ ఫర్ దట్? రైట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మై డియర్ ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ అవర్ వాల్యుబుల్ టైం, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ అ వండర్ఫుల్ సెషన్. ఈ రోజు మనం మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హెల్త్. హెల్త్ గురించి ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. ఇంకొకటి వాటర్ రిలేటెడ్ విత్ హెల్త్. అంటే అసలు మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాము, నిజంగా మనం తాగుతున్నది మంచినీరేనా, అది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది మనం ఒక సైంటిఫికల్గా ఒక డెమాన్స్ట్రేషన్ చూద్దాము. సో వెల్కమ్ టు ఎనర్జీ కింద కంగన్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎనర్జీ కింద మన కంపెనీ పేరండి. అండ్ లైఫ్ చేంజింగ్ డెమో ఆన్ రీగెయిన్ హెల్త్ విత్ కంగన్ వాటర్. ఈ రోజు మనం ఒక కొత్త వాటర్ గురించి తెలుసుకుందాం. అండ్ మన వాటర్ని కంగన్ వాటర్ అంటారు. ఏమంటారు సార్? కంగన్ వాటర్. అండ్ కంగన్ ఇస్ జపనీస్ వర్డ్. కంగన్ అంటే అర్థము రిటర్న్ టు ఆరిజిన్. అంటే మన పూర్వము మన చిన్న ఏజ్లో ఎంతైతే హెల్తీగా ఉండేవాళ్ళమో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంతే హెల్తీగా ఉండొచ్చు. మన ఏ విధంగా అని చెప్పి చూస్తే, చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్. అంటే కేవలం మనం తీసుకున్న మనకు మంచినీరు మార్చుకుంటే మన కుటుంబ ఆరోగ్యం మొత్తం మనం మార్చుకోవచ్చు అండి. అండ్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. అండ్ ఆ ఫ్యామిలీ హెల్త్ ఇస్ ఫస్ట్ ప్రియారిటీ. మన కోసం మన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాం సార్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ సైంటిఫిక్ సబ్జెక్ట్, మనం అసలు ఈ హ్యూమన్ బాడీని ఆరోగ్యంగా ఉంచాలంటే ఇది ఎలా నిర్మించబడిందో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఒక ఆటమ్ నుంచి మాలిక్యూల్, మాలిక్యూల్ నుంచి మైక్రో మాలిక్యూల్, ఆర్గానిక్ సెల్, టిష్యూ, ఇలా ఒక ఎంటైర్ ఆర్గానిజం ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే దేర్ ఆర్ 37.2 ట్రిలియన్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. ఎన్ని సెల్స్ ఉన్నాయండి? 37.2 ట్రిలియన్. 37.2 ట్రిలియన్ సెల్స్ అంటే 37 లక్షల కోట్ల కణాల ద్వారా ఈ ఎంటైర్ హ్యూమన్ బాడీ మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. అది కూడా దేవుడి ద్వారా. అండ్ ఇప్పుడు ఫేమస్ డాక్టర్ ఉన్నారు సార్. ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్, ఈజ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన నోబెల్ బహుమతి కూడా పొందారు. ఆయన పేరు డాక్టర్ లైనస్ పాలింగ్. అండ్ ఆయన మనకి ఇక్కడ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఇఫ్ we humans can receive 3 things in sufficient quantity, we can live a healthy and disease free up to 120 years అని చెప్తున్నారు. సార్ ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, అది గుడ్ న్యూస్ అంటారా కాదా? పక్కా గుడ్ న్యూస్. 120 సంవత్సరాలు వ్యాధి రోగాలు లేకుండా మనం జీవించి వచ్చామంటే చాలా గుడ్ న్యూస్ కదా సార్. మరి ఏంటి ఆ 3 థింగ్స్ అని చెప్పి చూస్తే, హెల్తీ ఎగ్, హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ వాటర్. మరి ఈరోజు నిజంగా మనం అందరం ఆరోగ్యకరమైన తీసుకున్నాం అని చెప్పి చూస్తే అండి సార్, వాస్తవం మనందరం కూడా ఇలాంటి వాతావరణంలో జీవిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం సార్. కానీ ఈరోజు మనం డెవలప్డ్ కాన్స్టిట్యూషన్స్లో ఉన్నాం, మనందరం పీలుస్తున్న గాలి ఇలా ఉంది. అవునా కదా? అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్? సార్ ఈ హాల్లో ఇంచుమించు ఒక 15 నుంచి 20 మంది మధ్యలో మనందరం ఉన్నాం కదా. ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా సార్, నేను నా ఫ్యామిలీ మేము డైలీ ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం అన్నవాళ్ళు? మేడం, మీరు డైలీ కిచెన్లో కుక్ చేస్తారు కదండి. యువర్ గుడ్ నేమ్? సుజాత గారు. రైట్. మేడం, మీరు డైలీ హెల్తీ ఫుడ్ కుక్ చేస్తున్నారు. మీరు కుక్ చేస్తున్న ఫుడ్ మాత్రం హెల్తీ, కానీ బజార్లో దొరికేది మాత్రం మనకి సందేహం కదండి. ఈ రోజు మనకి తిన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇలా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సల్ఫర్ లాంటి చాలా డేంజరస్ వేస్ట్ వాటర్ స్ప్రే చేస్తున్నారు. మనం చాలా డేంజర్ ఫుడ్ తింటున్నాము. అండ్ అదేవిధంగా మరి వాటర్ పరిస్థితి ఏంటంటే చూస్తే, డైయింగ్ వాటర్స్ ఎవ్రీవేర్. వాటర్ గెట్ ప్రొడ్యూస్ ద వరల్డ్. ప్రపంచంలో మనకి మొత్తము గ్రౌండ్ వాటర్ అంతా కూడా అయిపోయింది. అంతే కదా సార్? సార్ మన చిన్నతనంలో హ్యాండ్ పంప్ వాటర్, బోరింగ్ వాటర్ తాగేవాళ్ళం సార్. మనం గుర్తుంటున్నాం. ఈరోజు తాగుతాం సార్, బాగా తాగేవాళ్ళు. మరి ఈరోజు తాగుతారా సార్? ఎందుకనండి? వాటర్ మొత్తం కూడా పారైపోయింది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో సార్ గత పాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి మన అందరం కూడా వాటర్ తాగడానికి అలవాటు పడ్డాము. ఏంటి ఆ వాటర్ అని చూస్తే, ఆరో వాటర్, రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అంటారు. ఈ రోజు మీరు గమనించండి, మెజారిటీ 80% ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఇలా 20 లీటర్ల బౌల్ క్యాన్ నుంచి 30
బాటిల్స్ క్యారీ చేస్తాం అవునా కదా సార్ వీటిని ఏమని పిలుస్తాం వీటిని మినరల్ వాటర్ రైట్ గుడ్ టైం ఒక్కసారి మీకు కూర్చోండి అంతా మీకు వినిపించే విధంగా ఇక్కడ ఏం రాస్తుందో చదవచ్చు గట్టిగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే ద కంపెనీ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ కంపెనీ వాడే చెప్తున్నాడు సార్ దిస్ ఈజ్ నాట్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ కాదు ఇది కేవలం ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్ అండ్ ఇది కూడా మనకి ఆరో ప్రాసెస్ లో తయారయ్యే వాటర్ అండి ఈ ఆరో వాటర్ కావచ్చు మన స్క్రీన్ లో చూసిన ఆరో వాటర్ కావచ్చు అండి ఈ ఆరో వాటర్ అనేది డీమినరలైజ్ అయిపోతుంది అంటే ఎటువంటి మినరల్స్ ఉన్నట్లే సార్ ఈ ప్రాసెస్ లో మినరల్స్ మొత్తం తీసేసి జీవం లేని నిర్జీవమైన నీళ్ళు మనం తాగుతాం సార్ అండ్ ఇంకొక విషయం తెలుసా సార్ ఈ డెడ్ వాటర్ కనుక మనం లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఈవెన్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది ఇది నేను చెప్పిన విషయం కాదు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో చెప్తారు అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు మనం చూడొచ్చు రివర్స్ ఆస్మైన్స్ వాటర్ ఎక్స్పోజ్డ్ బై WHO ప్రపంచ ఆరోగ్య శాఖ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్ టు సీ విత్ లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ రివర్స్ ఆస్మైన్స్ వాటర్ ఈ వాటర్ తాగడం సార్ నాకు మీ అందరూ ఒక విషయం చెప్పండి ఇన్ని రోజుల నుంచి ఈ వాటర్ మీరు హెల్తీ వాటర్ అని తాగుతున్నారా అనేది అని తాగుతారు సార్ అనేది అని తెలిసి తాగుతాం అండ్ టుడే ఇట్ ఈస్ ప్రూవెడ్ దిస్ ఇస్ నాట్ హెల్తీ వాటర్ పోనీ మనకి ప్రపంచంలో ఎక్కడైనా హెల్తీ వాటర్ ఉందా అని చెప్పి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తారండి ప్రపంచం మొత్తం న్యాచురల్గా దొరుకుతుందా అని చెప్పి కొన్ని ప్రదేశాలు కనుగొన్నారు కరెక్ట్గా చెప్పాలి ఒక 5 ప్లేసెస్ ఉన్నాయి అవి ఎక్కడా చెప్పి చూద్దాం అండ్ దానికన్నా ముందు వై వాటర్ ఇస్ సో ఇంపార్టెంట్ నిజంగా అండి ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి అసలు నీటి గురించి ఎందుకు తెలుసుకోవాలని చెప్పి చూస్తే సార్ మన బాడీలో ఎంత పర్సెంట్ వాటర్ ఉంది సార్ 80% ఎనీ ఐడియా 80 సార్ యువర్ గుడ్ నేమ్ ఐజాక్ ఫ్రెండ్స్ కెన్ యూ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఐజాక్ గారు మా సార్ వెళ్ళారండి ఆయన చాలా బాగా చెప్పారు అంటే రీసెంట్గా ఈ సైంటిస్ట్ వీళ్ళు స్టాటిస్టిక్స్ కనిపెడుతుంటారు కదా అంటే సర్వే చేస్తుంటారు కదా మన చేతిలో ఆక్యుపేషన్ పాయింట్స్ ఉంటాయి కదా ఆక్యుపేషన్ పాయింట్స్ మీరు ఎప్పుడైతే క్లాప్స్ గట్టిగా కొడతారో ఇవన్నీ యాక్టివేట్ అయితే మన బాడీలో ఆల్రెడీ సో మీకు క్లాప్స్ కొట్టడానికి అవకాశం వచ్చినప్పుడు ప్లీజ్ యూటిలైజ్ సో వన్స్ అగైన్ కెన్ యు బిగ్ రౌండ్ ఆఫ్ దట్స్ రియల్లీ గ్రేట్ మన బాడీలోని వయసుని బట్టి 65% నుంచి 75% వాటర్ ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు మన బ్లడ్ 80% వాటర్ బ్రెయిన్ లో మన హార్ట్ లో 79 ఈవెన్ మన బోన్స్ లో కూడా 22% వాటర్ ఉంది విచ్ వీఆర్ డ్రింకింగ్ ఈ రోజు మీరు బయటకు వెళ్ళి వెయిట్ చూసుకుని మీ వెయిట్ కనుక 100 kgs ఉందనుకోండి సార్ 75% దాని మీ బాడీలో వాటర్ దాంట్లో బాడీలో వాటర్ 75% ఉందన్నమాట అండ్ మరి ఇంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు మన వాటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా ఖచ్చితంగా ఇవ్వాలి సార్ అండ్ సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని ప్రదేశాలు కనుగొన్నారు వాటిని మిరాకిల్ వాటర్ అంటారు కరెక్ట్గా 5 ప్లేస్ ఉన్నాయి అండ్ ఈ 5 ప్లేస్ ఉంటే నివసిస్తున్న ప్రజలు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా బ్రతికి చనిపోతున్నారు ఎక్కడ ఈ 5 ప్లేస్ చెప్పి చూస్తే లకోటే మెక్సికో హోలీ వాటర్స్ ఫ్రాన్స్ నార్త్ జర్మనీ అండ్ మన ముస్లిం సోదరులు వెళ్తుంటారు కదండి అక్క వాళ్ళు అక్కడికి వెళ్తే సార్ వాళ్ళు ఖచ్చితంగా వాటర్ తీసుకొస్తారండి మీకు అక్కడ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే సార్ మీరు అడగవచ్చు అంటే మీరు మక్కా వెళ్ళినప్పుడు ఏం తీసుకొస్తారంటే వాళ్ళు వాటర్ తీసుకొస్తా ఉంటారు ఇప్పుడు మన పుణ్యక్షేత్రానికి వెళ్ళామనుకోండి ప్రసాదం తీసుకొస్తాం కదా సార్ తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన వాళ్ళు కలుస్తూ ఉంటారు కానీ వాళ్ళు మక్కా వెళ్తే అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారు రైట్ అండ్ మనకి మన ఇండియాలో గంగోత్రి సార్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గంగా మనం కూడా కాశీ అలా వాటర్ తీసుకొస్తుంటాం కదా రైట్ మరి ఏమున్నాయి ఈ 5 ప్లేస్ లో వాటర్ అనేది రీసెర్చ్ చేసినప్పుడు ఈ 5 ప్లేస్ లో వాటర్ కి ఒక 3 సిమిలర్ అండ్ వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి సైంటిస్ట్ కనుగొన్నారు ఏంటా ప్రాపర్టీస్ అని చెప్పి చూస్తే యాంటీ ఆక్సిడేషన్ అంటే ఈ వాటర్ లో హైడ్రోజన్ అనేది యాక్టివ్ స్టేట్ లో ఉంది సార్ అండ్ ఆల్కలైన్ ఈ వాటర్ అనేది ఆల్కలైన్ నేచర్ ఉంటుంది థర్డ్ వన్ మైక్రో క్లస్టర్ అంటారు ఈ ప్రాపర్టీస్ ఏంటని చెప్పి మనం చూద్దాము అండ్ ఇక్కడ ఒక ట్రైబ్ పీపుల్ ఉన్నారు సార్ వీళ్ళని హన్సా ట్రైబ్ అంటారు ఏమంటే వీళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా హన్సా ట్రైబ్ ఈ మధ్యకాలంలో సార్ ఈనాడు లాంటి కొన్ని న్యూస్ పేపర్స్లో వీళ్ళ గురించి వండర్ఫుల్ ఆర్టికల్స్ రిలీజ్ చేశారు వీళ్ళు మన హిమాలయాస్ ఉంది కదా సార్ హిమాలయాస్కి వెనకాల పక్కన నార్త్ ఈస్టర్న్ పాకిస్తాన్ ఉంటారు అండ్ మీ అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ అక్కడ ప్రజలండి ఈ రోజు కూడా సార్ మినిమం 120 సంవత్సరాలు బతుకుతారు అది కూడా వ్యాధి రోగాలు లేకుండా మరి వాళ్ళు ఎందుకంత హెల్తీ ఉన్నారని పెట్టారు డాక్టర్ హెన్రీ కొరండా ఆయన వాళ్ళ మీద 60 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఆయన రీసెర్చ్ చేసి ఆయన ఏం కనుగొన్నారంటే సార్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాటర్ విచ్ దే ఆర్ డ్రింకింగ్ ఏదైతే మన హిమాలయాస్ నుంచి వాటర్ మన ఇండియా ఫ్లో వస్తుందో
అదే వాటర్ అక్కడ వాళ్ళు తాగడం ద్వారా అంతా ఆరోగ్యంగా ఉంది సార్. నిన్న డాక్టర్కి నోరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అందరూ చెప్పండి సార్, మరి వాటర్ మనం డైలీ తాగలమా? ఎస్ ఆర్ నో సార్? అండ్ మనకి మన ఫ్యామిలీ కూడా హెల్త్ కావాలి సార్. ఎంత కష్టపడినా కూడా చివరికి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అనారోగ్యంతో ఉండాలనుకోండి, ఎంత బాధగా ఉంటుంది సార్. మరి ప్రతిరోజు ఆ వాటర్ తాగలేదు కదా సార్. కొన్ని కేసీఆర్తో మాట్లాడిన బయట చేయించామంటే అయితే మిషన్ భగీరథ ఇదంతా రాలేదు, ఇదే నుంచి వస్తుంది. సో మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిందండి. మన ఇంట్లో మనం తాగే నార్మల్ డ్రింకింగ్ వాటర్కి మనం అయనైజేషన్ ఒక టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని మనం హెల్తీ వాటర్ కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పి 1974 అంటే దాదాపు 47 సంవత్సరాల క్రితము జపాన్లో ఒక వండర్ఫుల్ కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ నేమ్ ఇట్ యాజ్ ఎనర్జీ. మన యొక్క ఎనర్జీ అనే కంపెనీ 47 years బ్యాక్ స్టార్ట్ చేశారండి. 47 years బ్యాక్ మన కంపెనీ స్టార్ట్ చేసి మనం ఇక్కడ చూస్తున్నాం కదా సార్, మన యొక్క కెంగన్ అయనైజర్ ఇన్వెంట్ చేశారు. మీరందరూ ఇక్కడ చూడొచ్చు మన కళ్ళెదురుగా ఉన్న మిషన్. అయితే ఆ 47 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అయితే 5 phases వాటర్ ఆ 3 ప్రాపర్టీస్ మనం చూసాం కదా. అండ్ మన మిషన్స్ తీసిన మన ఈ కంగన్ వాటర్ కూడా ఆ 3 వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి: యాంటీ ఆక్సిడేషన్, ఆర్గనైజేషన్ అండ్ మైక్రో క్లస్టరింగ్. ఈ ప్రాపర్టీస్ చూద్దాము. ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. సార్ మీరు ఎప్పుడన్నా యాంటీ ఆక్సిడెంట్స్ గురించి విన్నారా? ఎప్పుడన్నా విన్నారండి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి? ఈ మధ్యకాలంలో అంటే కరోనా వచ్చిన తర్వాత డాక్టర్స్ అందరూ కూడా మీరు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అవునా కదా సార్? రైట్. అసలు యాంటీ ఆక్సిడెంట్ తెలుసుకునే ముందు ఆక్సిడేషన్ ఏంటో చూద్దాము. ఆక్సిడేషన్ అంటే రస్టింగ్ ప్రాసెస్, పాడైపోతుందని చెప్తారు సార్. మీరు ఇక్కడ గమనించండి, మనం ఒక యాపిల్ కట్ చేసి కొంచెం పక్కన పెట్టేస్తాం సార్, ఏమవుతుందంటే నగల్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తాం సార్, స్టీల్ రాడ్ చేస్తాం, తెచ్చి అక్కడ రోడ్ పక్కన పడేస్తాం. ఒక 3-4 days తర్వాత అంటే మన గాలిలో ఉన్న ఆక్సిజన్ ఎప్పుడైతే ఫ్రూట్స్ మెటల్స్ రియాక్ట్ అవుతాయో అవి ఇలా పాడైపోతుంది సార్. అండ్ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే సార్, కేవలం ఈ ఫ్రూట్స్ అండ్ మెటల్సే కాదండి, హ్యూమన్ బాడీ ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న మన అందరి బాడీస్ కూడా పాడైపోతున్నాయి. మరి ఏ డిరెక్షన్ మీరు చూస్తే ఏజింగ్ ప్రాసెస్. ఇవేమో ఆక్సిజన్ రియాక్ట్ అవ్వడం వల్ల పాడవుతున్నాయి. మరి మన బాడీలో ఏం జరుగుతుందో చెప్పి చూస్తే ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ అంటాము. మనం స్టార్టింగ్ చూసాం కదా సార్, మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయండి? 37.2 trillion. 37.2 trillion cells. ఫ్రెండ్స్ ఒకసారి మీ అందరి కోసం నేను క్లాస్ పెట్టుకోండి. 37.2 trillion cells ఉన్నాయి సార్. అండ్ ప్రతి సెల్లో కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని ఉంటుందని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం 8th 9th క్లాసెస్లో. అండ్ జస్ట్ బిలీవ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ 37 లక్షల కోట్ల కణాలలో ఏదన్నా ఒక్క సెల్ దాని లోపల ఎలక్ట్రాన్ అంతా కోల్పోతే అది ఇలా ఫ్రీ రాడికల్గా మారుతున్నాయి. అది ఇలా ఫ్రీ రాడికల్గా మారి మళ్ళీ స్టేబుల్గా మారడానికి పక్కన సెల్స్ నుంచి ఎలక్ట్రాన్ని స్నాచ్ చేస్తున్నది. అండ్ ఈ ప్రాసెస్లో ప్రతి మనిషి శరీరంలో ప్రతిరోజు కొన్ని లక్షలు మరియు కొన్ని కోట్ల సెల్స్ చనిపోతున్నాయి. ఈవెన్ మన అందరి బాడీస్లో. అండ్ మన బాడీ లోపలికి ఈ ఫ్రీ రాడికల్స్ ఎలా వస్తున్నాయంటే ఇవి రీజన్స్. టీ, కాఫీ తాగుతారండి? ఒకసారి చూడొచ్చు, టీ కాఫీ తాగొచ్చు. పొద్దున్న లేచి టీ ఆర్ కాఫీ అంటే స్టార్ట్ చేస్తాం కదా సార్. ఇక్కడ ఫ్రెండ్ కలిసి చాయ్ తాగుతాం అంతే కదా సార్. రైట్. సిగరెట్ స్మోకింగ్. ఈ రోజు మనం ప్రత్యేక సిగరెట్ కాల్సిన పర్లేదు సార్, బయటకి వెళ్ళి కొంచెం సేపు గాలి వచ్చినా కూడా సిగ్నల్స్ దగ్గర ఒక సిగరెట్ కాల్చినట్టు. స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆల్కహాల్ కన్సంప్షన్, పెస్టిసైడ్స్ ఫుడ్ అండి. ఈ రోజు మన ఎంటైర్ తింటున్న ఫుడ్ పెస్టిసైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇండస్ట్రియల్ కెమికల్స్ అండ్ రేడియేషన్. ఇది మహా పెనుభూతం సార్. అప్పుడు ఎలా ఉంటుందంటే సార్, నలుగురు నా ఫ్యామిలీలో ఒక 10-15 years బ్యాక్ నలుగురికి కలిపి ఇంత చిన్న ఫోన్ ఉండేది సార్. నోకియా అనో, సెల్కాన్ అనో రకరకాల కంపెనీస్ ఉన్నాయి. మరి ఈరోజు ఎలా ఉన్నాయి? నలుగురికి 4 ఫోన్లు, ఒకరికి 2 సింబల్స్ సార్. అండ్ మళ్ళీ మనం 4G నుంచి 5G కూడా అప్డేట్ అవుతున్నాం. డబుల్ సెల్స్ కూడా నిజమే, వాస్తవం సార్. అది పాసిబుల్. మోస్ట్ డేంజరస్ వన్ రేడియేషన్, టాక్సిక్ మెటల్స్, డ్రగ్స్, వర్క్లోడ్, పొల్యూషన్, ఇలా అనేక కారణాల ద్వారా సార్ మన బాడీ లోపలికి ఈ ఫ్రీ రాడికల్స్ అటాక్ అవుతున్నాయి. మన బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ పాడు చేస్తున్నాయండి. అండ్ జస్ట్ రిమూవ్ దిస్ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఒక వ్యక్తికి దాదాపు 172 రోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా. మరి మన బాడీ లోపల జరిగే ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి చూస్తే మనకు కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా సార్. ఇక్కడ మన దగ్గర ఒక చార్ట్ ఉంటుంది, దీన్ని ఓఆర్పి చార్ట్ అంటారు. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ చార్ట్
చార్ట్ అంటారు. ఈ 0 నుంచి -400 ఉంటుంది, అండ్ 0 నుంచి +400 ఉంటుంది సార్. మైనస్లో ఉందని కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ మన ఆరోగ్యం చాలా మంచిది. ప్లస్లో ఉందని ఆక్సిడెంట్స్ పాడేదని మనం చెప్పొచ్చు. మైనస్ ఏమని చెప్పి చూస్తే విటమిన్ సి ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, పత్తాయ, నారింజ, లెమన్, మనకి -50 వరకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి సార్. అండ్ గ్రీన్ టీ సార్, గ్రీన్ టీ తాగుతారండి? ఇప్పుడు ఒకసారి రైట్, మనకి గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సార్. మనకి -100 వరకు వస్తుంది. అండ్ కాడ్ లెవరల్ క్యాప్సూల్స్, ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా మనకి omega-3 omega-4 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇస్తున్నారండి. ఇది మనకి -200 వరకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి సార్. అండ్ కంగన్ వాటర్, మన ఈ కంగన్ వాటర్లో సార్ -400 వరకు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అది ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ అదేవిధంగా పాలకల్స్ లెవెల్ చూస్తే ప్యూరిఫైడ్ ఆవో ఎంత ఉందండి? +200 to 300. అండ్ కూల్ డ్రింక్స్ తాగుతారా సార్? మోస్ట్ డేంజరస్ వన్ సార్. ఇది +400 కూడా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర కొన్ని వాటర్స్ ఉన్నాయి కదా సార్, వీటన్నిటిని చెక్ చేద్దాం. రైట్ సార్. సార్ మీ పేరండి? ఒకసారి ఓపెన్ చేయండి. అండ్ సార్ ఇక్కడ నా దగ్గర ఒక వండర్ఫుల్ డ్రింక్ రైట్, నాకు కూల్ డ్రింక్స్ తాగుతారు, ఒక షేర్ చేస్తారు. రైట్, మీరు తాగుతారండి? అండ్ ఇక్కడ వన్ మోర్ ఫేవరెట్ డ్రింక్ సార్, ఇదేంటి సార్ ఇది? సార్ చాలా యాంగ్జైటీ సీరియస్లీ, జస్ట్ ఓపెన్ ఇట్ చేయండి. రైట్ సార్, ఇది సీల్ బాటిల్ కదా? థ్యాంక్ యూ. సీల్ బాటిల్ అలవాటు నాకు నేను తాగడానికి డిఫరెంట్ ఇది చాలా ఇష్టమైన డ్రింక్ సార్ చాలా మంది. అండ్ దీస్ ఒక కంగన్ వాటర్, మన కంగన్ డివైస్ నుంచి అక్కడ ప్రాసెస్ చేసి తీసుకున్న వాటర్ అండి. ఏంటి సార్? మూత ఇది దీంట్లో పట్టి తీసిన మిషన్ నుంచి అక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ తర్వాత నా డెమో రైట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నా దగ్గర ఒక మానిటర్ ఉందండి. దీన్ని ఓఆర్పి మానిటర్ అంటారు. మీ స్క్రీన్లో చూడొచ్చు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ మానిటర్ అంటారు. ఇది మేము అమెరికన్ వేరియెంట్ ఐఎన్సి, ఇది యూఎస్ నుంచి తీసుకొచ్చాం సార్. ఈ మానిటర్ యూస్ చేసి మన గాలిలో మాయిశ్చర్ ఉంటుంది కదా, తేమ, ఇంతవరకు పాడేదని మనం చెక్ చేయొచ్చు. అండ్ మనం తాగుతున్న నీళ్ళు కూడా పాడైపోయిన నీళ్ళు లేదా